హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లోని 8th చాప్టర్ షేర్ ఈక్వల్లీలోని వర్క్షీట్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. వర్క్షీట్ 7 షేర్ ఈక్వల్లీ. సబ్ టాపిక్ డివైడింగ్ ఇంటూ హాఫ్స్ అండ్ క్వార్టర్ పార్ట్స్. ఫస్ట్ వన్ చూడండి, డివైడ్ ఈచ్ పిక్చర్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఎగ్జాంపుల్ చూడండి, సర్కిల్ చూడండి, సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇదే విధంగా మనం ట్రయాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇదే విధంగా మిగిలిన పిక్చర్స్ని కూడా సేమ్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, సబ్ టాపిక్ సెల్ఫ్ అసెస్మెంట్. ఫస్ట్ వన్, సర్కిల్ థింగ్స్ టు హాఫ్ ఆఫ్ దేర్ నంబర్. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్లో హాఫ్ పార్ట్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ చూడండి, టోటల్ 10 బిస్కెట్స్ ఉన్నాయి, వీటిలో 5 బిస్కెట్స్ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 8 ర్యాబిట్స్ ఉన్నాయి, వీటిలో 4 ర్యాబిట్స్కి సర్కిల్ చేయాలి. తర్వాత 12 లోటసెస్ ఉన్నాయి, వీటిలో 6 లోటస్కి సర్కిల్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, సర్కిల్ ద థింగ్స్ టు క్వార్టర్ పార్ట్ ఆఫ్ దేర్ నంబర్స్. ఇక్కడ 12 పెన్సిల్స్ ఉన్నాయి, 12లో క్వార్టర్ పార్ట్ 3 పెన్సిల్స్ని సర్కిల్ చేయాలి. తర్వాత ఇక్కడ 16 బాల్స్ ఉన్నాయి, ఈ బాల్స్లో క్వార్టర్ పార్ట్ అంటే 4 బాల్స్ని సర్కిల్ చేయాలి. తర్వాత 20 హెన్స్ ఉన్నాయి, పావు భాగానికి కలర్ చేయడం అంటే 5 హెన్స్ని కలర్ చేయాలి. థర్డ్ వన్ చూడండి, కలర్ ద హాఫ్. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్లో హాఫ్ పార్ట్ని కలర్ చేయాలి. తర్వాత చూడండి, ఫోర్త్ వన్, కలర్ ద క్వార్టర్ పార్ట్. ఇచ్చిన పిక్చర్స్లో పావు భాగానికి ఈ విధంగా కలర్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.